ఓం ఓం ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథా మా గృధ కస్య సిద్ధనం తేన త్యక్తేన భుంజీథా మా గృధ కస్య స్విద్ధనం. ఓం వాయురనిలమమృతమథేదం భస్మాంతం శరీరం. ఓం క్రతో స్మర క్లిబే స్మర కృతం స్మర. ఓం క్రతో స్మర క్లిబే స్మర కృతం స్మర. ఓం హిరణ్మయేన పాత్రేణ సత్యస్య పిహితం ముఖం తత్వం పూషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే. తత్వం పూషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే. ఓం హిరణ్మయేన పాత్రేణ సత్యస్య పిహితం ముఖం యో సావాదిత్యే పురుషః సోऽసావహం. ఓం ఖం బ్రహ్మ యో సావాదిత్యే పురుషః సోऽసావహం. ఓం ఖం బ్రహ్మ ఓం ఖం బ్రహ్మ ఓం ఖం బ్రహ్మ. ఓం శాంతి శాంతి శాంతి. పరమపిత పరమాత్మా ఓం ఓం రక్షక ఓం సర్వరక్షక సదా రక్షక సర్వదా రక్షక సత్యరక్షక నిత్యరక్షక సర్వత్ర రక్షక శాశ్వత రక్షక ఓం ఓం పరమరక్షక ఓం శాశ్వత పిత శాశ్వత మాత సర్వపిత సర్వమాత విశ్వపిత విశ్వమాత विश्वपति जगत पिता जगन्माता जगदाम्बा जगतपति. ओम ओम शाश्वत भ्राता शाश्वत दाता शाश्वत विधाता
ఓం శాశ్వత బంధు, శాశ్వత మిత్ర, శాశ్వత సఖ, శాశ్వత గురు, శాశ్వత ఆచార్య, శాశ్వత రాజా, రాజాధిరాజా, శాశ్వత స్వామి, శాశ్వత న్యాయాధీశ. ఓం ఓం సదాధార, సర్వాధార, విశ్వాధార, జగదాధార, జగద్రక్షక. ఓం సర్వాంతర్యామి, సర్వవ్యాపక, సర్వశక్తిమాన్, న్యాయకారి, దయాళు, పరమపిత పరమాత్మ, సృష్టికర్త, ధర్త, హర్త, సంవర్త, ప్రళయకర్త. ఓం ఓం భూర్భువస్వ, ఓం భూః, ఓం భువః, ఓం స్వః. ప్రాణాధార, ప్రాణదాత, ప్రాణప్రియ, జీవనదాత, జీవనాధార, సమస్త దుఃఖ వినాశక, సకల క్లేశ నాశక, సంకట మోచక, సచ్చిదానంద అనంత ఘన స్వరూప. ఓం ఆనందదాత, సుఖకర్త, సుఖదాయక, ఆత్మదాయక, బలదాయక, జ్ఞానదాయక, హర్షదాయక, మోక్షదాయక. ఓం 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 ఓం. ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, జడ చేతనాది చరాచర జగత్తుకు, స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవః ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, బ్రహ్మ బంధువులారా, ధర్మ బంధువులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, బాంధవులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, విశ్వాత్మ, బ్రహ్మాత్మ, పరమాత్మ దర్శన అభిలాషులారా, ముముక్షులారా, ఉపాసకులారా, సాధకులారా, ఈశ్వరారాధకులారా. ఓం అంతా ఓమే, జగమంతా ఓమే. జగద్రక్షకుడు, విశ్వరక్షకుడు, జగత్పతి, విశ్వపతి, విశ్వపిత, జగత్పిత, పరమపిత, పరమాత్మయే ఈ విశ్వానికి జీవం, జీవం, ఆధారం, శక్తి అంతా పరమపిత పరమాత్మ ద్వారానే. శరీరంలో జీవాత్మ లేకపోతే ఈ శరీరము శవమవుతుంది. జీవము లేకుంటే శరీరము శవం. ఇది ఆడదు, ఏ కదలికలు ఉండవు, ఏమి జరగదు. అలాగే ప్రపంచంలో పరమాత్మ లేకుండా ఉంటే ఏది జరగదు, ఏది ఆగదు, ఏది సాగదు, ఇందులో ఏ మార్పు జరగదు, అని అలాగే ఉంటాయి. పరమపిత పరమాత్మ ఉంటేనే మార్పులు. జడము దానికది మారడానికి దానికి అవకాశం లేదు. మారడానికి కూడా, చెడిపోవడానికి కూడా అవకాశం లేదు. బాగుపడడానికి అవకాశం లేదు. మార్పు చెందడానికి అవకాశం లేదు. పరమపిత పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యాలే, పరమపిత పరమాత్మ యొక్క అనుగ్రహమే ఉంటున్నాయి, ఆగుతున్నాయి, స్థిరంగా ఉంటున్నాయి. వాటికి ఉనికి, సత్తా ఉంది అంటే పరమపిత పరమాత్మ యొక్క దయ, అనుగ్రహమే, పరమపిత పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యాలే, పరమపిత పరమాత్మ యొక్క మహిమయే ఇదంతా. చివరికి జడ పదార్థం ఉండడానికి కూడా ఆకాశంలో గ్రహాలు ఆగుతున్నాయి, తిరుగుతున్నాయి అంటే పరమపిత పరమాత్మయే. మనం మాట్లాడుతున్నాం,
నడుస్తున్నాం, చేస్తున్నామంటే పరమపిత పరమాత్మ యొక్క అనుగ్రహమే. శ్వాసిస్తున్నామంటే పరమపిత పరమాత్మ యొక్క అనుగ్రహం. నవ్వడానికైనా ఏడవడానికైనా శక్తి సామర్థ్యాలు వస్తున్నాయంటే పరమపిత పరమాత్మ యొక్క అనుగ్రహం. రక్షిస్తున్నాడు, తన రక్షణ వలయంలో ఉంచుకొని, తన రక్షణ కవచంలో ఉంచుకొని అన్నిటిని రక్షిస్తున్నాడు. జీవులను, జడ పదార్థాలను కూడా, అన్ని జీవులను, అన్ని జడ పదార్థాలను, అణువణువును, కణకణమును, ఆ కణములో ఉన్న కణాలను కూడా, సూక్ష్మ కణాలను కూడా రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. అందులో మార్పులు జరుగుతున్నాయంటే పరమపిత పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యాలే. అన్నింటిని ఆవరించి ఉన్నాడు. నిర్మాణం చేసి ఆ నిర్మిత వస్తువులో కూడా ఉండి రక్షిస్తున్నాడు పరమపిత పరమాత్మ. లోపల ఉండి, బయట ఉండి నియంత్రిస్తున్నాడు. అంతర్యామి, బాహ్యయామి కూడా. లోపల మాత్రమే నియామకం కాదు, బయట కూడా. లోపల బయట, అందులోను ఇందులోను, వాటి బయట వీటి బయట కూడా. బాహ్య బలము పరమపిత పరమాత్మయే, అంతర్బలము పరమపిత పరమాత్మయే, లోపలి బలము బయటి బలం అంతా కూడా పరమపిత పరమాత్మయే. ఏ పరమపిత పరమాత్మ, నాదంటూ ఏదీ లేదు ప్రభు, నాకంటూ ఏది లేదు, అంతా నీదే, ప్రపంచమంతా నీదే, విశ్వమంతా నీదే, నీ ఐశ్వర్యమే ఇదంతా, నీ ప్రభుత్వమే, నీ అధికారం అంతా నీది. నీవు లేకుండా ఏది కదలదు, ఏది వదలదు, ఏది ఆగదు, ఏది సాగదు ప్రభు. ఏ ఈశా పరేశ పరమేశ, ఈశ్వర పరమేశ్వర, ఏ సర్వస్వామి, సర్వనియంత పరమపిత పరమాత్మ, సర్వాధార, విశ్వాధార అంతా నీది. అన్నిటిలో ఉన్నావు, అన్నిటిని కప్పి ఉంచుతున్నావు, కాపాడుతున్నావు, నీ గుప్పిట్లో ఉంచుకున్నావు ప్రభు. రక్షణ కొరకే నీ గుప్పిట్లో ఉంచుకున్నావు, నీ నియంత్రణలో ఉంచుకున్నావు. హే నియంత, సర్వనియంత, శాశ్వత నియంత పరమపిత పరమాత్మ, నీవు లేకుండా ఏదీ లేదు. నీవు లేకుండా ఉంటే అంతా శవమే, నీవుంటేనే జీవం. జీవన ఆధారం నీవే, నీవే జీవం, నీవే జవం, నీవే ఆధారం, సర్వం నీవే ప్రభు. అంతటా వసించి ఉన్నావు, అన్నింటిని వసింపచేస్తున్నావు. నివసిస్తున్నాయి, ఉంటున్నాయి, అంటున్నాయి అంటే అదంతా నీ ఆధారమే. నీవే సర్వాధారుడే ప్రభు. నీవు లేకుండా ఏది లేదు. ఈ ప్రాణులు ఉంటున్నాయంటే, మనుగడ సాగిస్తున్నాయంటే, జీవిస్తున్నాయంటే, మార్పు చెందుతున్నాయంటే అంతా నీ కృపయే, నీ అనుగ్రహమే, నీ కటాక్షమే ప్రభు. హే పరమపిత పరమాత్మ, అనువనువున వ్యాపించి ఉన్నావు, వాటిని కప్పి ఉన్నావు, రక్షిస్తున్నావు. అణువులను, పరమాణువులను కాదు, బ్రహ్మాండాలను కూడా, సూర్య చంద్రాదులను, నక్షత్రాదులను కూడా రక్షిస్తున్నావు. నీవే రక్షకుడివి, సర్వరక్షకుడివి ప్రభు. జగత్తును కూడా, ఈ జగత్తి మూల ప్రకృతి, అందులో కదలికలు ఉన్నాయి, గతి ఉంది. ఆ గతికి కారణం నీవే, ఆ గతికి బలము నీవే, ఆధారము నీవే ప్రభు. ఆ గతికి శక్తినిచ్చేది నీవే. అందుకే వాటిలో గతి ఉంది, కదులుతున్నాయి. వాటి ద్వారా ఏర్పడినటువంటి ఈ జగత్తులో, ఈ కార్యజగత్తులో కూడా గతి ఉంది. మూల జగత్తులో గతి, కార్యజగత్తులో గతి, ఆ కార్యజగత్తులో ఉన్నటువంటి వస్తువులలో గతి, ఆ వస్తువులను పరమాణువులో గతి ఉంది, పరమాణుటువంటి అణువుల్లో గతి ఉంది ప్రభు. గతి లేకుండా ఏది లేదు, గతి లేకుండా వాటికి స్థితి లేదు, ఏ సద్గతి లేదు మాకు. మా పరమగతి నీవే, హే పరమపిత పరమాత్మ. సరి అయిన గతి, సద్గతి, పరమగతి, విశిష్ట గతి నీవే. మా స్థితికి, గతికి, మా అన్ని పరిస్థితులకు కారణం నీవు ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలే. ఈ శక్తి సామర్థ్యాలను
దుర్వినియోగం చేసుకుంటున్నాం. మా స్థితిని, మా సుస్థితిని దుస్థితిగా మార్చుకుంటున్నాం మేమే అమాయకత్వంతో, అజ్ఞానంతో. ప్రభు, అంతా మాదే అనుకుంటున్నాం, అందులో నాదే అనుకుంటున్నాను నేను. అందరూ అలాగే అనుకుంటున్నారు. మాది మాది అనుకుంటూ నాది నాది అంటున్నారు. ప్రభు, ఏది నాదో ఏది అనాదో అర్థం కాని స్థితి. నాది నాది అంటున్నాను కానీ దానికి నాది కాదు, అనాది. ఈ అనాది కూడా నీదే ప్రభు, అంతా నీదే, అనంతం నీదే. నీది అనంతుడిది. నీలో ఉన్న శక్తి అంత అనంతం, నీ బలం అనంతం, నీ విద్య అనంతం, నీ సామర్థ్యం అనంతం. అనంత విశ్వం, దానికి నీవు అనంతం. అనంత విశ్వాన్ని దాటి ఉంటావు, అనంతానికి అనంతం నీవు. హే పరంపిత పరమాత్మ, అంతటా ఆవరించి ఉన్నావు, అన్నిటిని కప్పి ఉన్నావు, రక్షిస్తున్నావు ప్రభు. ఈశావాస్యం ఇదం సర్వం, ఈ సర్వ జగత్ అంతా కూడా, కనిపించేదంతా, కనిపించనిది కూడా. కనిపించే జగత్తు మాత్రమే కాదు, కనిపించని అంతా, జగత్తంతా, గతంలో, ఇప్పుడు, భవిష్యత్తులో కూడా నీవే రక్షకుడివి. నీవే ఆవాసం, నివాసం, అన్నిటికీ నివాసం నీవే. నియమాలతో కూడిన నివాసం, నిష్ఠతో కూడిన నివాసం, నిరంతర నివాసం, నిత్య నివాసం, సత్య నివాసం నీవే, శాశ్వత నివాసం నీవే ప్రభు. హే పరంపిత పరమాత్మ, అన్నిటికీ ఆవాసం, నివాసం, అన్నింటిలో వసించి ఉన్నావు, అన్నింటిలో నివసిస్తున్నావు. నీవే నివసిస్తున్నావు, నీవు లేకుండా ఏది లేదు. ఈశావాసం ఎత్కించ జగత్యాం జగత్, జగత్తులో జగత్తు. ఈశా, ఈశా, ఈశ్వర, ఈ ఐశ్వర్యం అంతా నీదే, అనువనువు నీదే, ప్రతి కణము నీదే. నీ ఐశ్వర్యమే, నీ ధనం ఇదంతా. కస్య ధనం, ప్రతి చిన్నది కూడా నీ ధనమే. కస్య ఆనంద స్వరూపస్య, ఆనందస్య ఈశ్వరస్య, ఈశ్వరుని యొక్క ధనం ఇదంతా నీ ధనమే. అసలు ధనవంతుడు నీవే, ధనపతి నీవే, ఐశ్వర్యపతి నీవే, నిజమైన ఈశ్వరునివి, శాశ్వత ఈశ్వరునివి, శాశ్వత ధనపతివి, శాశ్వత లక్ష్మీపతివి నీవే ప్రభు. ఏ పరంపిత పరమాత్మ, ఈ ధనాన్ని మాది అనుకున్నాం. కాపల కాస్తూ కాపల కాస్తూ కాపల దాడు నాది అంటాడు. తోటలు ఉన్నటువంటి తోటమాలి, ఆ తోటంతా నాదే, ఈ ఉద్యానవనమంతా నాదే అంటాడు. నాది అంటాడు, ఇది నా తోట అంటాడు. కానీ నేను కాపలదారుని అనే విషయం మర్చిపోయినాడు, తోటమాలిని అనే విషయం మర్చిపోయినాడు. అలాగే నేను మర్చిపోయాను ప్రభు. నేను తోటమాలిని మాత్రమే, కాపలదారుని మాత్రమే. వ్యవహారానికి నాదన్నాను, రక్షించడానికి నాదన్నాను. నిజానికి పరమాత్మ అంతా నీదే. మర్చిపోయినాను, నీదని మర్చిపోయినాను, యజమానిని మర్చిపోయినాను. యజమానిని మర్చిపోయిన సేవకుని లాగా, కాపలదారుని లాగా కొద్దిసేపు నాదనుకున్నాను. కొద్దిసేపు మాత్రమే, కొంతవరకు మాత్రమే. చివరికి నాది కాదని తెలిసిపోయింది ప్రభు. ఏది నాది కాదు అని అర్థమవుతుంది. ఈ శరీరం కూడా నాది కాదు, ఈ శరీరం ఉన్నటువంటి ఈ అంగం నాది కాదు, ఏ రోమము కూడా నాది కాదు, ఈ కాలు నాది కాదు, ఈ వేలు నాది కాదు, వేళ్ళకున్న గోరు నాది కాదు, ఈ శరీరం ఉన్నటువంటి ఏ అణువు నాది కాదు, ఈ వెంట్రుక నాది కాదు. ఇది నాది కాదని అర్థమవుతుంది. అంతా నీదే ప్రభు. నా ధనం అనుకున్నాను, నా అధికారం అనుకున్నాను, నా గొప్పతనం అనుకున్నాను, నా బలము, నా శక్తి అనుకున్నాను ప్రభు. నిజానికి అది కాదు. ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది ప్రభు. నీవు లేకుండా ఏది లేదని తెలియకుండా ఉన్నాను. అవిద్యలో ఉన్నాను, అజ్ఞానంలో ఉన్నాను, బ్రహ్మలో ఉన్నాను ప్రభు.
అనుకోవడం మాత్రమే అనుకుంటున్నాను. ఊహాలోకంలో ఉన్నాను, ఊహించుకుంటున్నాను. నేనే, నాది, నా గొప్పతనం. ఇది నా విద్య, నా బుద్ధి, నా వివేకము, నా జ్ఞానము, నా బలము, నా శక్తి, నా సమర్థత. నేనే గొప్ప, నాకు నేనే అనుకుంటున్నాను. ఎవరు గుర్తించడం లేదు. గుర్తించిన వారు కూడా అలాగే అనుకుంటారు. ఎవరికి వారి గొప్ప, నాకు నేను గొప్ప, ఎవరికి వారి గొప్ప. ఎవరు గొప్ప? చివరికి అందరికంటే గొప్ప. ఓం ఖం బ్రహ్మ, ఓం ఖం. అసలు బ్రహ్మ నీవే, అసలు గొప్ప నీవే. ఆకాశానికంటే విశాలము నీవే ప్రభు. నీవే ఓం భవతి ఇది ఓం. రక్షక, జగద్రక్షక, సర్వరక్షక, శాశ్వత రక్షక, ఏ పరంపిత పరమాత్మ, ఈశావాస్యం అంతా నీ ఆవాసమే. అన్నిటికీ నీవే నివాసం, ఏ పరంపిత పరమాత్మ. అన్నిటిలో నివసిస్తావు, అన్నిటికి నివాసాన్ని ఇస్తావు. ఇది విచిత్రం. ఇల్లు నివాసం, ఇంట్లో ఉన్న వారికి ఇల్లు నివాసం అవుతుంది, కానీ ఆ ఇల్లు ఆ ఇంటి వారిలో ఉండదు. ఇది విచిత్రం. ఇంట్లో ఉన్నవారి ఒంట్లో ఇల్లు ఉండదు, ఇంట్లో ఉంటాం, ఇల్లు నివాసం. కానీ నీవు అలా కాదు. నీలో అన్ని ఉంచుకుంటావు, అన్నింటిలో నీవు ఉంటావు, అన్నింటిని నిర్మాణం చేస్తావు, అందులో ఉండి నడిపిస్తావు. సర్వాంతర్యామిది, సర్వవ్యాపకుడివి. ఇదంతా చేసేటప్పుడు, ఈ సృష్టి రచన చేసేటప్పుడు, దీన్ని నిర్వహించేటప్పుడు, దీనికి స్థితినిచ్చేటప్పుడు, దీన్ని నడిపించేటప్పుడు, ఎవరికి ప్రళయం చేసేటప్పుడు ఎవరి సహకారం తీసుకో. అటువంటి ఈశ్వరుడివి నీవు, సర్వశక్తిమంతుడివి. అటువంటి శక్తి మాకు లేదు, అటువంటి సామర్థ్యం మాకు లేదు, అటువంటి బలము లేదు, అటువంటి విద్య లేదు. మాలో ఉన్న విద్య, శక్తి, సామర్థ్యాలన్నీ కూడా సీమితాలే, పరిమితాలే. అంతం ఉంది వీటికి. నీలో ఉన్న శక్తి సామర్థ్యానికి అంతం లేదు, అపారం, అనంతం. అది పరంపిత పరమాత్మ. ఎత్కించ జగత్ జగత్ ఎత్కించ, ఏదైతే కొంచెం ఉందో, ఏ కొంచెం కూడా ఉన్నదంతా నీదే ప్రభు. అంతా నీదే. ఇదంతా ఎవరిది? ఈ ధనం ఎవరిది? కస్య ధనం. ధనం ఎవరిది? కస్య, నీదే. నీవే సుఖ స్వరూపుడివి, ఆనంద స్వరూపుడివి, ఆనందదాత, మోక్షానంద దాత నీవే. అటువంటి సచ్చిదానంద అనంతానంద ఘనుడివి నీవు ప్రభు. సత్ చిత్ అనంత ఆనంద ఘనం నీవు. అంతా నీదే. మాది అనుకున్నాం, చివరికి నాది అనుకున్నాను నేను. మాది మాదిపోయి నాది నాది అవుతుంది. నిజానికి నాది కాదు, మాది కాదు, అది అనాది, అనంతం అయిన నీదే. అంతా నీదే. నీవిచ్చింది కాకుండా ఏదో కావాలని కోరుతున్నాం. తేన తెక్తేన భంగీత. నీ ద్వారా ఇవ్వబడినటువంటి వాటిని మేము సేవించాలి, అనుభవించాలి. కానీ ఎవరో ఇచ్చింది తీసుకుంటాం. కల్తీ పదార్థాలను సేవిస్తున్నాం, కల్తీ సుఖాలను, కల్తీ ఆనందాన్ని, కల్తీ సంతృప్తిని పొందుతున్నాం. క్షణిక సుఖాల కోసం పరిగెత్తుతున్నాం ప్రభు. అనంత సుఖం, అనంత ఆనందం, శాశ్వత ఆనందం కోసం ప్రయత్నం చేయడం లేదు. కొంత కొంత ప్రయత్నం చేస్తున్నాం, కొంచెం కొంచెం ప్రయత్నం. భూమా వై తత్ సుఖం నాల్పే సుఖం అస్తి. అనంతంలోని సుఖం ఉంది, అఖండంలోని సుఖం, ఖండ ఖండంలో సుఖం లేదు. ఈ క్షణిక సుఖాలు సుఖాలు కావు, ఆనందం కాదు. అర్థం కాకుండా క్షణిక సుఖాల కోసం ప్రాణాలు ఇస్తున్నాం, అన్ని ధారపోస్తున్నాం. పరువు, ప్రతిష్టను, ధనాన్ని, సంబంధాలను కూడా దూరం చేసుకుంటున్నాం ధనం కోసం.
ఆ ధనం సుఖాన్ని ఇస్తుంది అనుకుంటున్నా. ఇది శాశ్వత సుఖము కాదు, తాత్కాలిక సుఖము, క్షణిక సుఖం కోసం. సుఖం కోసం మా సుఖాన్ని దారపోస్తున్నాం. అసలైన సుఖాన్ని, ఆనందాన్ని పణంగా పెట్టి బలిచ్చి త్యాగం చేసి క్షణిక సుఖాలు, అవి కూడా కష్టాలతో దుఃఖాలతో కూడినటువంటి దుఃఖ మిశ్రిత సుఖం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అందుకే నిరాశ, అందుకే నిస్పృహ, అందుకే భయం వేస్తుంది. పొందలేకపోతున్నాం, ఆనందాన్ని అందుకోలేకపోతున్నాం. ఈ బాధలను, ఈ కష్టాలను దూరం చేసుకోలేకపోతున్నాం. ఈ వ్యాధులను, ఈ సమస్యలను దూరం చేసుకోలేకపోతున్నాం ప్రభు. ఎందుకంటే పరిష్కారం సరైన పరిష్కారం కాదు, సరైన ప్రయత్నం కాదు. అది శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం లేదు. అప్పటికప్పుడే పొంగు మీద నీళ్ళు చల్లినట్టుగా పొంగు వస్తుంది, నీళ్ళు చల్లుతున్నాం, పొంగు వస్తుంది, పొంగు రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయడం లేదు. పొంగుకు కారణం ఏమిటి? ఈ బాధలకు, ఈ సమస్యలకు, ఈ వ్యాధులకు కారణం ఏమిటి? పట్టుకోలేకపోతున్నాం. కారణాలకు చికిత్స చేయడం లేదు, పైన పైన చికిత్స జరుగుతుంది. లక్షణాలకు చికిత్స, లక్షణాలను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆ లక్షణాలకు కారణం ఏంటో అర్థం కాకుండా అది నాది అనుకున్నప్పుడు ఇదంతా ఈ వ్యాధి. నాది నాది అనేది ఒక వ్యాధి. ఇది నాది, అది నాది, అంతా నాది. నాది కూడా నాదే, వారిది నాదే, వీరిది నాదే, అందరిది కూడా నాదే కావాలనుకుంటాం. నా వద్ద ఉన్నది నా వద్దే ఉండాలి, దాన్ని అనుభవించడం లేదు. నా వద్ద ఉన్న ధనాన్ని, సాధనాలను కూడా ఉపయోగించుకోవడం లేదు. కానీ అందరి ధనం నాదే కావాలి, అన్ని సాధనాలను కూడా నా వద్దే ఉండాలి. అయినా అనుభవించలేకపోతున్నాను. అనుభవించడం లేదు, అనుభవించడానికి ఎవరికి ఇవ్వడం లేదు. ఊరికి అలా ఉండిపోతున్నాయి, మురిగిపోతున్నాయి, కరిగిపోతున్నాయి, అరిగిపోతున్నాయి, పాచిపోతున్నాయి, కంపు కొట్టిపోతున్నాయి. అయినా ఎవరికి ఇవ్వడం లేదు, అలాగే ఉంచుకుంటున్నాను. నా ధనమే అనుకుంటున్నాను. కానీ హే పరమపిత పరమాత్మ, లోభము పనికిరాదు, ఈ దురాశ పనికిరాదు, ఈ గద్దగుణం పనికిరాదు. మా గృధాకస్య సిద్ధనం అంటున్నాడు. మా గృధాకస్య సిద్ధనం. ఎవరి ధనాన్ని, ఎవరి సాధనాన్ని కూడా ఆశించకూడదు, స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించకూడదు. న్యాయపూర్వకం కూడా అవసరం లేదు. ఎందుకంటే ఈ ధనం నాది కాదు, నీది కాదు, ఎవరిది కాదు, అంతా నీదే ప్రభు. నాది నాది అంటూ, నీది నీది అంటూ, మాది మాది అంటూ, మాది మీది, నాది నీది, ఇందులోనే జీవితం అంతా గడిచిపోతుంది. అసలు ధనాన్ని, అసలు ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాడు మానవ. అందులో నేను ఒక్కని ప్రభు. నేను కూడా అంతే, అందులో కొట్టుకుపోతున్నాను, ఆ ప్రవాహంలో పడిపోతున్నాను ప్రభు. నీ ఉపదేశం, నీ ఆదేశం, ఈ వేదమంతా, అందులో ఈశావాసమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన ప్రత్యేన భుంజీత అని నీవు ఆదేశించినావు. నీ సందేశం ఇది, నీ ఉపదేశం ఇది. ఈశోపనిషత్తు ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈశోపనిషత్తు ద్వారా బోధన పొందే ప్రయత్నం చేస్తున్నాం. నిబోధ సుబోధన పొందే ప్రయత్నం చేస్తున్నాం. ఏ పరంపిత పరమాత్మ, ఇది అర్థం కాక అంతా నీదే, అంతా నీవే అనుకుంటూ, ఇక మేము చేయవలసిన పని లేదనుకుంటూ భ్రమలో ఉన్నాం ప్రభు. అంతా నీదని అర్థమైంది కొందరికి. సర్వం నీవే, వాసుదేవ సర్వం ఇదం, ఇదంతా కూడా వాసుదేవుని, వసించే దేవుడు. భగవద్గీతలో కృష్ణుడు వాక్యం చెప్తుంటాడు, వాసుదేవ సర్వం, ఇదంతా వసుదేవుని వాసనే. వాసుదేవ, వాసుదేవ, అసలు వాసుదేవుడు నీవే ప్రభు. అంతటా వసించే దేవుడివి నీవే, వాసుదేవుడు నీవే, ఇదంతా నీదే ప్రభు. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన తెక్తేన భుంజీథ మా గృధకస్య సిద్ధనం.
నీవిచ్చింది మాత్రమే అనుభవించాలి. తేన తెక్తేన ఈశ్వరేణ తెక్తేన. నీ ద్వారా ఇచ్చినటువంటిది, నీ వశంగినది, నీవిచ్చినటువంటి ఆ అనుమతితో, నీ అనుమతితోనే అనుభవించాలి, సుఖపడాలి. నీ అనుమతి లేకుండానే సుఖపడడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకే కష్టాలొస్తున్నాయి. అందుకే రోగాలొస్తున్నాయి. వైద్యుడు చెప్పిందే పాటించాలి. పథ్యం పాటించాలి. కుపథ్యాన్ని, అపథ్యాన్ని విడిచిపెట్టాలి. సుపథ్యం. ఇది తినండి, ఇది తినకండి. తినదగినవి, తినకూడనివి అర్థం చేసుకుని వాడుకోవాలి. అప్పుడే రోగాలు పోతాయి. పథ్యం పాటించకుండా ఔషధాలు సేవిస్తే కొంతవరకు పనిచేస్తాయి, వికటించవచ్చు కూడా. పథ్యం పాటించకుండా ఔషధాల సేవన పనికిరాదు. రోగాలు, బాధలు, వ్యాధులు దూరం కావాలంటే చెప్పినట్టు చేయాలి. నియమాలు పాటించాలి. ఎప్పుడు ఎంత తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, దేనికి ఏది కలిపి తీసుకోవాలి, ఏది కలపకుండా ఉండాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఏ పరిమితి, ఏ కాలం, తినకముందు, తిన్న తర్వాత, ఉదయం ఏమిటి, మధ్యాహ్నం ఏమిటి, సాయంత్రం ఏమిటి, రాత్రి పడుకుంటే ఏమిటి, లేస్తే ఏమిటి, అన్ని నియమాలు ఉన్నాయి. దినచర్య ఉంది, రాత్రి చర్య ఉంది, ఋతుచర్య ఉంది, జీవన చర్య ఉంది. ఏ చర్యను పాటించకుండా, ఏ నియమాలు పాటించకుండా ఊరికి అలా గడిపేస్తున్నాం. అందుకే రోగాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. అర్థం చేసుకోలేకపోతున్నాం. తేన తెక్తేన భుంజీత. నీవు చెప్పింది ఏమిటి, ఆ పథ్యం ఏమిటో, ఆ నియమాలు ఏమిటో అర్థం కాకుండా ఏ నియమాలు పాటించకుండా జీవించేస్తున్నాం. అలా కాలం గడిపేస్తున్నాం. అందుకే రోగాలు, బాధలు, అశాంతి, నిరాశ, నిస్పృహలు, ఈ భయాలు, ఈ బిడియాలు. తేన తెక్తేన భుంజీత. నీవిచ్చిన పదార్థాలే, నీవిచ్చిన సుఖాలే, సుఖ సాధనాలే అనుభవించాలి. నీవిచ్చిన సుఖ సాధనాలు పవిత్రం, శుద్ధం, పరిశుద్ధం. ఈ గాలి, నీరు, ఈ అగ్ని, ఆకాశం అంతా, ఈ భూమి అంతా, ఈ మూలికలు, ఈ ఆహార పదార్థాలు అన్నీ కూడా శుద్ధమే. నీవిచ్చింది మాత్రం శుద్ధం. మేము తయారు చేసుకున్నది అందులో కల్తీ ఉంటుంది. వికృతం చేసుకుంటున్నాం. దాన్ని ప్రకృతి అనుకుంటున్నాం. రుచి కోసం, వాటి కోసం, రంగుల కోసం, ఆకర్షణ కోసం కొట్టుకుపోతున్నాం ప్రభు. ఆకర్షణలకు లోనైపోతున్నాం, మోసపోతున్నాం. రంగులకు మోసపోతున్నాం, పొంగులకు మోసపోతున్నాం ప్రభు. అమాయకంగా మోసపోతున్నాం. ఒక్కోసారి తెలిసి మోసపోతున్నాం. తెలిసి కూడా అలా ఉండిపోతున్నాం. ఏమి చేయలేని స్థితిలో ఉండిపోతున్నాం ప్రభు. అర్థమే కూడా ఆచరించలేకపోతున్నాం. మోహంతో, భయంతో, వ్యవహారం కొరకు నటించాల్సి వస్తుంది. ఈ ప్రపంచంలో నటించాల్సి వస్తుంది. ఇది నాటక రంగం. ప్రపంచం ఒక బూటక రంగం. అందులో నటిస్తున్నాం. నా పాత్ర నేను పోషించుకోలేకపోతున్నాం. కనీసం నా పాత్ర నేను పోషించుకోవాలంటే కూడా కష్టంగా ఉంది. నా పాత్ర వేరు, నా నటన వేరు. నా పాత్రకు తగిన నటన అది కూడా చేయడానికి కష్టంగా ఉంది. ఇష్టం లేకుండా నటించాల్సి వస్తుంది. కష్టంతో నటించాల్సి వస్తుంది. తల్లిగా పాత్ర, తండ్రిగా పాత్ర, బిడ్డగా పాత్ర, ఆ పాత్రలో ఉండలేకపోతున్నాం. తల్లి తల్లిగా ఉండలేకపోతుంది. తండ్రి తండ్రిగా ఉండలేకపోతున్నాడు. ఆ పాత్రను పోషించుకోవడానికి కష్టం అవుతుంది. పరిస్థితులు అనుకూలంగా లేవు. ధైర్యం లేదు, జ్ఞానం లేదు, విద్య లేదు, విచక్షణ లేకుండా ఎవరో చెప్పినట్టు వినాల్సి వస్తుంది. ఎవరో నడిపిస్తున్నారు, మార్గదర్శనం చేస్తున్నారు, దర్శకత్వం వహిస్తున్నారు, మార్గనిర్దేశం చేస్తున్నారు. ఎవరో నడిపించినట్టు నడుస్తున్నాం. తెలిసి కూడా, ఆ మార్గం కాదని తెలిసి కూడా అందులో కొట్టుకుపోతున్నాం. తేన తెక్తేన భుంజీత. నీవు ఇచ్చినటువంటి మార్గం, తేన తెక్తేన, నీవిచ్చిన మార్గం.
వ్యక్తిగతంగా నా నియమాలను నేను పాటించలేకపోతున్నాను. నా కుటుంబంలో ఉన్న నియమాలు, ఆచారాలు కూడా పాటించలేకపోతున్నాను. మా ఇంటి నియమాలు పాటించలేకపోతున్నాను. మా ఊరి నియమాలు పాటించలేకపోతున్నాను. మా దేశ నియమాలు, మా సంస్కృతి, మా సభ్యత, ఈ నియమాలు కూడా పాటించలేకపోతున్నాను. ఏ నియమాలు పాటించలేకపోతున్నాను. కొట్టుకుపోతున్నాను ప్రభు. భయపడుతున్నాను. వారికి వీరికి వ్యవహారం కోసం భయపడుతున్నాను. వారేమనుకుంటారో, వీరేమనుకుంటారో, ఈ ప్రపంచం ఏమనుకుంటుందో. ఇవరికి అందరూ అలాగే చేస్తున్నారు. అందరు చేసే పొరపాటు అదే. వారి కోసం వీరు, వీరి కోసం వారు. వారిని వీరు మోసం చేస్తున్నారు, వీరిని వారు మోసం చేస్తున్నారు. మోసం చేస్తున్నారు, మోసపోతున్నారు. కల్తీ చేస్తున్నారు, కల్తీగా ఆలోచిస్తున్నారు, కల్తీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కల్తీ వద్దంటున్నారు మళ్ళీ. వారు కల్తీ చేస్తున్నారు, వీరు కల్తీ చేస్తున్నారు. వారి మాటల్లో కల్తీ ఉంది, వీరి మాటల్లో కల్తీ ఉంది. వారి ఆలోచనలో కల్తీ ఉంది, వీరి ఆలోచనలో కల్తీ ఉంది. ఎందుకంటే నీవు ఇచ్చింది పాటించడం లేదు, నీ ఆదేశాలు పాటించడం లేదు, తేన తెక్తేన భుంజి చేయడం లేదు. నీవు ఇచ్చింది కనుక పాటిస్తే, ఆచరిస్తే, అనుభవిస్తే ఏ కష్టం లేదు, ఏ రోగం లేదు. అది ఆహారం కావచ్చు, వ్యవహారం కావచ్చు, నియమాలు కావచ్చు, దినచర్య కావచ్చు, రాత్రి చర్య కావచ్చు, ఋతుచర్య కావచ్చు, చివరికి జీవన చర్య కావచ్చు. నీవు చెప్పినట్టు అలా జీవిస్తే, సరిగా అర్థం చేసుకుని కనుక పాటిస్తే, దినచర్య, రాత్రి చర్య, ఋతుచర్య పాటిస్తే, ఆహారంలో, వ్యవహారంలో నీ నియమాలు పాటిస్తే ఏ రోగం లేదు, ఏ సమస్య లేదు, ఏ నిరాశ లేదు, ఏ భయం లేదు, ఏ చింత లేదు. ఇదే వింత ప్రభు, మహా వింత. నీకు భయపడకుండా, నీ ఆదేశాన్ని అర్థం చేసుకోకుండా, చివరికి మా నియమాలను కూడా మేము పాటించకుండా ఉంటున్నాం. వ్యక్తిగత నియమాలు కూడా పాటించలేకపోతున్నాం. వ్యక్తిగతంగా నాకు ఇష్టమైంది, నాకు అనుకూలమైన ఆహారాన్ని తీసుకోలేకపోతున్నాను. ఎప్పుడు విశ్రమించాలో, ఎప్పుడు శ్రమించాలో, ఎప్పుడు తినాలో, ఎప్పుడు త్రాగాలో అది కూడా పాటించలేకపోతున్నాను. సుఖం కొరకని ప్రయత్నం చేస్తూ ఆ సుఖాన్ని కూడా పొందలేకపోతున్నాను ప్రభు. సుఖం కోసం ధనం, ఆ ధనంతో సుఖ సాధనాలు. మరి సుఖ సాధనాలు ఉన్నాయంటే సందేహం. సుఖాన్ని పొందుతున్నాను అని అంటే సందేహమే. సుఖం కోసం ప్రయత్నం చేస్తూ, పురుషార్థం చేస్తూ, ప్రాణాలు కూడా ఇస్తూ, సుఖాన్ని బలిస్తూ, సుఖాన్ని పొందలేకపోతున్నాను. చివరికి రోగాలే, బాధలే, వ్యాధులే, కష్టాలే, నొప్పులే, సమస్యలే, అశాంతి, అసంతృప్తి. చివరికి నాకు మిగిలిన ఐశ్వర్యం ఇదే ప్రభు. కానీ నీ ఐశ్వర్యం అలా కాదు. సుఖాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, చివరికి మోక్షాన్ని ఇస్తుంది. తేన తెక్తేన భుంజీత గనక చేస్తే కస్య స్విధనం, నీ ధనం అది సుఖాన్ని ఇచ్చే ధనం. నీ పేరే కహ, హే పరపిత పరమాత్మ. నీవే ఆనందం, ఆనంద స్వరూపం నీది. ఈశ్వరస్య కస్య, ఈశ్వరస్య కస్య ఆనంద స్వరూపస్య. నీవిచ్చినగా ఆ పదార్థాన్ని గనక సేవిస్తే, ఆ సాధనాలను గనక వినియోగించుకుంటే సుఖమే సుఖం, చివరికి మోక్షమే. మోక్షాన్ని ఇచ్చే ధనం నీది. కానీ మా ధనం అటువంటిది కాదు, మా సాధనాలు అటువంటివి కావు. బంధనాలను ఇచ్చేవి మా సాధనాలు. మేము తయారు చేసుకున్న సాధనాలు కష్టాలను ఇస్తాయి, సమస్యలను ఇస్తాయి, చివరికి చెడిపోతాయి, పడిపోతాయి, మా నుండి విడిపోతాయి. బంధువులు కావచ్చు, బాంధవులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరూ మిగలరు చివరికి. నా ధనం ఏది కూడా నా వద్ద ఉండదు. నాదంటూ ఏది నా వద్ద ఉండదు ప్రభు. చివరికి అన్ని పోతాయి. అందుకే నాదంటూ ఏదీ లేదు, నాకంటూ ఏదీ లేదు. హే పరమిత పరమాత్మ, అంతా నీదే, నీ ఇచ్చినదే. అందుకే నీ ఇష్టం, నీ ఇచ్ఛ, ఈశ్వరే ఇచ్ఛ, తీరి ఇచ్ఛ, తమరిచ్ఛ ప్రభు. తమరి కోరిక మాత్రమే అంతా. నీ కోరిక మాత్రమే నెరవేరుతుంది ప్రభు. నా కోరిక నెరవేరాలనుకుంటా, ఎవరికి వారే అలా అనుకుంటారు. కానీ నా కోరిక కాదు, అంత నీ కోరిక, ఈశ్వర కోరిక ఉన్నది. అందుకే తేన తెక్తేన భుంజీత ముందుగానే ఆదేశించిన ప్రభు.
ఇది నీ సందేశం. నీవు చెప్పినట్టే వినాలి. నువ్వు ఇచ్చిందే అనుభవించాలి. ఎందుకంటే అంతా నీదే. అన్నింటిలో నీవున్నావు కాబట్టి. అన్నింటిలో నీవున్నావు అనే భయం ఉండాలి కాబట్టి. చూస్తున్నావు, అన్ని చేస్తున్నావు ప్రభు. అన్ని గమనిస్తున్నావు, పరిశీలిస్తున్నావు. అందుకే మేము ఆగాలి. ఒకసారి ఆగి చూసుకోవాలి. ఇదంతా ఎవరిది? ఈ కనిపించేదంతా సుఖాన్ని ఇస్తుందా, సంతోషాన్ని ఇస్తుందా, ఆరోగ్యాన్ని ఇస్తుందా? ముందర భోజనం ఉంది, ఇది ఆరోగ్యాన్ని ఇస్తుందా? ఔషధాలు ఉన్నాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయా? సాధనాలు ఉన్నాయి, సుఖాన్ని ఇస్తాయా, రక్షణ ఇస్తాయా? ఈ వాహనం రక్షణ ఇస్తుందా? ఈ నివాసం, ఈ ఇల్లు, ఈ భవనాలు సుఖాన్ని ఇస్తాయా, రక్షణ ఇస్తాయా? ఎంతవరకు రక్షణ ఇస్తాయి? ఎంతవరకు సుఖాన్ని ఇస్తాయి? ఎంతవరకు కాపాడుతాయి? చివరికి ఈ ఒళ్ళు కాపాడుతుందా? నాలో నా బలం, శక్తి, సామర్థ్యాలు, ఈ కాళ్ళు, చేతులు, ఈ ఇంద్రియాలు కాపాడుతాయా నన్ను? ఏది కాపాడదు. ఎవరు కాపాడరు. చివరికి ఏది రాదు. మోక్షానికి వెళ్ళేటప్పుడు కూడా ఈ శరీరం రాదు. ఈ స్థూల దేహమే కాదు, సూక్ష్మ శరీరం కూడా రాదు. మోక్షంలో ఏ సూక్ష్మ శరీరం ఉండదు, ఏ ఇంద్రియాలు ఉండవు, ఏ మనసు లేదు, ఏ బుద్ధి లేదు, ఏ కాళ్ళు చేతులు లేవు, ఏది లేదు. ఈ బలం అవసరం లేదు, ఈ విద్య అవసరం లేదు, ఈ సామర్థ్యం అవసరం లేదు, ఏ సాధనం అవసరం లేదు. ఏకాకి కావాల్సిందే, కేవలం కావాల్సిందే. కైవల్యం పొందాలంటే, ఆ కైవల్యం వద్ద ఉండాలంటే నేను కేవలమైపోవాలి. ఏది లేకుండా ఉండాలి, ఏది నాది కాకుండా ఉండాలి. అంతా ఈశ్వరునిదే, ఈశునిదే. అంతా తన ఐశ్వర్యమే. పరమిత పరమాత్మ అంతా నీ ఐశ్వర్యమే, అంతా నీదే, నీ సంపదే, అంతా నీ ధనం. అలా ఉండాలంటే ఊరిక ఉంటే కాదు, కర్మ చేస్తూ ఉండాలి. ఆ కర్మ కూడా నీవు చెప్పినట్టే చేయాలి ప్రభు. నా ఇష్టం వచ్చినట్టు కాదు, నీ ఆదేశాలు పాటించడమే ఆ కర్మ చేయాలి. అదే నిష్కామ కర్మ అవుతుంది. పూర్వన్నే దేహ కర్మ అని నీవు చెప్పినట్టే చేయాలి. నీవు చెప్పినట్టే చేస్తే అది మోక్షాన్ని ఇస్తుంది. అలా నీ ఆదేశాలు పాటిస్తూ, నియమాలు పాటిస్తూ, వేదములు చెప్పినట్టు కనుక చేస్తే, యజ్ఞయాగాల ద్వారా, పరోపకారం ద్వారా, ఇదన్నమనే భావన ద్వారా, హే పరమిత పరమాత్మ, ఇది నీ ధనమే, అంతా నీదే, నీది నీకే, తీరా తుజుకో అర్పణ, క్యాలాగే మీరా, నీది నీకు అర్పణ చేస్తున్నాను ప్రభు. ఈ జీవితమే ఆహుతి, ఆత్మనే ఆహుతిగా ఇస్తున్నాను ప్రభు. నిజానికి నా వద్ద నాకంటూ ఉన్నది ఏమీ లేదు. ఈ శరీరం కూడా నాది కాదు. ఏ ధనము నా వద్ద లేదు ప్రభు. కేవలం నేను తప్ప, ఆత్మగా నేను తప్ప నాదంటూ ఏదీ లేదు. ఎందుకంటే ఈ శరీరం కూడా నేను తయారు చేసుకున్నది కాదు. ఈ ఒంటికి నేను స్వామిని కాదు, అధికారిని కాదు, ఇంటికి కూడా కాదు. ఇంటికి కాపలదారుణ్ణి, ఈ ఒంటికి కూడా కాపలదారుని. ఈ ఒళ్ళు నాకు సాధనం, ధర్మ సాధనం. శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం. ఇది ధర్మ సాధనం మాత్రం ఈ శరీరం. అంతవరకే. చివరికి ఇందులో ఉండడానికి వీల్లేదు. గమ్యం చేరుకున్న తర్వాత వాహనం దిగాల్సిందే. అందులోనే కూర్చుంటా అంటే ఆ గమ్యం చేరుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి అప్పుడు కూడా నాది కాదు. అందుకే ఇల్లు నాది కాదు, ఒళ్ళు నాది కాదు. ఈ ఇల్లు, ఈ ఒళ్ళు నాది కానప్పుడు ఏది నాదవుతుంది? ఏ బంధం, ఈ సంబంధం కూడా కాదు. ఇది శాశ్వత సంబంధం కాదు. నీతో ఉన్న సంబంధమే శాశ్వతం. ఏ బంధం, ఏ సంబంధం శాశ్వతం కాదు ప్రభు. అందుకే నేను పురుషార్థం చేయాలి. నేను పురుషార్థిని ప్రభు, ప్రయత్నశీలుని. నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. సాతత్యగమనే నేను ఆత్మను, జీవాత్మను సతతం ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నిన్ను పొందడానికి అనవరతం, నిరంతరం, నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ప్రతి శ్వాసలో, ప్రతి ప్రశ్వాసలో, ప్రతి చోట నీ ధ్యానమే, నీ ధ్యాసే ఉండాలి ప్రభు. అందుకే ప్రయత్నం చేస్తున్నాను. పూర్ణ పురుషార్థం చేస్తున్నాను ప్రభు. ఏమాత్రం ఒళ్ళు దాచుకోకుండా, దేన్ని దోచుకోకుండా,
నా శక్తి సామర్థ్యాలను కూడా వినియోగించి నిన్ను పొందడానికి ప్రయత్నం చేస్తాను. కుర్వన్నేవేహ కర్మ, నీవు చెప్పిన కర్మలు మాత్రమే చేస్తాను ప్రభు. అలా చేస్తే నాకు ఇది అంటుకోదు. నా కర్మ లిప్పితే నరే, అలా 100 ఏళ్ళు 100 పైన కూడా అలా జీవించాలి నేను. ఏ వ్యాధులు లేకుండా, ఏ బాధలు లేకుండా, ఏ అశాంతి లేకుండా, ఏ రోగాలు లేకుండా, ఏ నొప్పులు లేకుండా జీవించాలి. ఏ కొరతలు లేకుండా జీవించాలి. ఏ దరిద్రం లేకుండా జీవించాలి. దరిద్రాలు వద్దు, కొరతలు వద్దు. ఉండి వాడుకోకపోవడమే దరిద్రం. లేకపోవడం లేమితనం కొరత అవుతుంది. లేకుండా ఉండవచ్చు, కానీ దరిద్రం ఉండకూడదు. అన్నీ ఉన్నాయి, వాడుకోలేకపోతున్నాం, ఉపయోగించుకోలేకపోతున్నాం అంటేనే దరిద్రం. ఏ దరిద్రం వద్దు ప్రభు. ఈ దారిద్ర్యంలో నేను ఉండలేను ప్రభు. కొరతలు ఉంటాయి, ఎందుకంటే నేను అల్పుని, అల్ప సామర్థ్యం ఉంది, అల్పశక్తి ఉంది, నాలో అల్ప విద్య ఉంది, అల్ప జ్ఞానం ఉంది. కాబట్టి కొరతలు ఉంటాయి. కొరతలు సహజమే. జీవాత్మకు కొరతలు ఉంటాయి, కానీ దరిద్రం ఉండకూడదు ప్రభు. నేను దరిద్రం కాకూడదు. దయనీయ పరిస్థితి నాకు ఉండకూడదు. ఈ దుస్థితి రాకూడదు ప్రభు. అలా ఉండాలంటే కుర్వన్నేవేహ కర్మాణి జిజీ విషేత్ శతం సమాహ, 100 ఏళ్ళు జీవించాలని కోరుకుంటున్నాను ప్రభు. అలా కోరుకుంటూనే ఈశావాస్యమిదం, అంతా నీదే ప్రభు. మా గృధకస్య సుధనం, అంతా నీదే. నీ ధనాన్ని నేను కోరను ప్రభు. నువ్వు ఇచ్చిందే తేనె తెక్కితేన భుంజీత. నువ్వు ఇచ్చిందే నేను అనుభవిస్తాను ప్రభు. అప్పుడు నువ్వు ఏది అంటుకోదు. ఏవం త్వయినాని థేతోసిన కర్మ లిప్పితేన, ఏవం ఈ రకంగా కనుక చేస్తే ఇక నువ్వు ఏది అంటుకోదు. ఏ బాధ ఉండదు. ఏది చేసినా దానికి ఫలితం ఉంటుంది. పుణ్యం చేసినా, పాపం చేసినా. ఇక నిష్కామాచారం, నిష్కామ కర్మ కనుక చేస్తే ఏ కామన లేకుండా, ఏ కోరిక లేకుండా, కేవలం కర్తవ్య భావనతో. అందుకే కుర్వన్నేవేహ కర్మ, ఇది నా కర్తవ్యం. ఎందుకంటే తమరి ఆదేశం ప్రభు. నీ ఆదేశాన్ని పాటించడమే, అటువంటి కర్మలు చేయడమే. కష్టంతో కాదు, ఇష్టంతో చేయాలి. అప్పుడే మోక్షం లభిస్తుంది. బాధపడుకుంటూ ఇబ్బందితో చేయడం కాదు, ఇష్టంతో చేయడం, శ్రద్ధతో చేయడం. అలా చేసినప్పుడే, అటువంటి సాధన చేసినప్పుడే, అభ్యాసం చేసినప్పుడే సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవిత దృఢభూమి, సత్కార భావనతో చేయాలి. అప్పుడే మోక్షం లభిస్తుంది. అప్పుడే ఏది అంటుకోదు. అప్పుడు నేను నరుణ్ణి అవుతాను. నరుణ్ణయ్యి మోక్షానికి అర్హుణ్ణి అవుతాను. నరుణ్ణి కాకుండా మోక్షానికి అర్హుణ్ణి కాలేను ప్రభు. ఏ పరంపిత పరమాత్మ, ఏ సర్వశక్తిమాన్, న్యాయకారి, దయాళు ప్రభు, ఏ సృష్టికర్త, ధర్త, హర్త, ప్రళయకర్త, హే పరంపిత పరమాత్మ. అలా చేసినప్పుడు నాకు ఇది అంటుకోదు. ఏవంతో నాణ్యతతో వస్తే, ఈ మార్గం కాకుండా మరొక మార్గం లేని లేదు. నాణ్యత ఇతో వస్తే, ఇది కాకుండా మరొకటి లేదు. ఇతో నాస్తి, ఇది లేదు. మరొక మార్గం లేదు. అందుకే ఎవరు చెప్పినట్టు వినడం కాదు, నీవు చెప్పినట్టు వినాలి. ఎందుకంటే నీ ఆదేశాన్ని పాటించాలి. ఎందుకంటే మోక్షాన్ని ఇస్తాయి, రక్షణని ఇస్తాయి. ప్రపంచం చెప్పినటువంటి బంధనాన్ని ఇస్తుంది. ప్రపంచ వ్యవహారం అంతా లాగడమే, ఆకర్షించడమే. ఈ ప్రపంచ సుఖాల్లో కష్టాలు ఉన్నాయి, బంధనానికి కారణమవుతాయి. ఈ సుఖాలు, ఈ భోగాలు, ఈ విలాసాలు. భోగే రోగ భయం, భోగంలో రోగ భయం ఉంటుంది. ఎంత భోగిస్తే అంత. విలాసాల్లో మునిగి తేలితే భయాలు ఉంటాయి, రోగాలు ఉంటాయి. అందుకే రోగాలు వద్దంటే ఈ విలాసం కాదు, ఈ భోగ విలాసాలు కాదు, ఈ ప్రాపంచిక వసతులు, ఈ సౌకర్యాలు, వీటిని వినియోగించుకోవడం. అది కూడా తేనె భుంజేత. మా అర్హతను బట్టి మాకు ఏది అవసరం అదే. నా రోగానికి ఏ ఔషధం అవసరమో ఆ ఔషధాన్ని ఆ మోతాదుతోనే, ఆ మోతాదు, దానికి సంబంధించిన అనుపానంతో, ఆ ఔషధానికి ఏది కలపాలో, ఏది కలపకూడదో తెలుసుకుని వాడినప్పుడు మాత్రమే రోగాలు పోతాయి.
నా రోగం వేరు, నేను వేసుకునే మందులు వేరంటే కుదరదు. ఎవరికో వ్యాధులున్నాయి, ఏదో వ్యాధి, ఆ వ్యాధికి నేను ఔషధం వేసుకుంటే కుదరదు. నా వ్యాధికి ఎవరు ఔషధం సేవిస్తే కుదరదు. నా వ్యాధిని నేనే దూరం చేసుకోవాలి. నా కష్టాలను నేనే దూరం చేసుకోవాలి. నా కష్టాలకు, నా వ్యాధులకు, నా బంధనానికి నేనే కారణం. నీ ఆదేశాలు పాటిస్తే ఏ సమస్య లేదు. ఇదంతా నీదేనే అర్థం చేసుకుని నటించకుండా ఉంటే చాలు. ఏ గొడవ లేకుండా, ఏ ఘర్షణ లేకుండా, ఏ సంఘర్షణ లేకుండా, ఏ ఆరాటం పోరాటం లేకుండా నీవు చెప్పినట్టు కళ్ళు మూసుకొని పాటించడమే. కానీ ముందు అర్థం చేసుకోవడం అవసరం ఉంది ప్రభు. సరైన బోధ అవసరం ఉంది. ఎలా అర్థం చేసుకోవాలో, అందులో ఉన్న రహస్యం ఏంటో అర్థం కాక ఏదో ఒకటి చేస్తున్నాను. ఏదో ఒకటి చేసరికి ఏదో పొరపాటు అవుతుంది, ఏదో దోషం అవుతుంది, ఏదో తప్పు జరిగిపోతుంది. తెలియకుండానే తప్పులు చేస్తున్నాను. తప్పులు చేస్తూ తిప్పలు పడుతున్నాను ప్రభు. నా తిప్పలకు నా తప్పులే కారణం ప్రభు. అందుకే సరిగా అర్థం చేసుకోవాలి, సరిగా వినాలి. అందుకే శ్రవణం, మననం, నిధిధ్యాసనం, సాక్షాత్కారం. సరిగ్గా శ్రవణం చేయాలి, సరిగ్గా అధ్యయనం చేయాలి. విశ్లేషణతో కూడిన అధ్యయనం అవసరం ఉంటుంది. సరిగ్గా అర్థం చేసుకోవాలి, విడదీసి చూసుకోవాలి, విచక్షణ ఉండాలి, వివేకం ఉండాలి. అందుకే వివేక జ్ఞానం అన్నారు, తత్వజ్ఞానం అన్నారు, యథార్థ జ్ఞానం అన్నారు. పదార్థాల యథార్థ జ్ఞానం పరమాణు నుంచి మొదలుకొని పరమాత్మ వరకు ఉన్నదన్నట్టు అర్థం చేసుకొని అప్పుడు పాటించాలి. ఆ విధానం, ఆ మార్గం ఋషుల మార్గమే. ఋషుల మహర్షులు చెప్పిన మార్గమే. ఋషి పరంపరను అర్థం చేసుకొని ఋషుల మహర్షులు ఏ విధంగా జీవించినారు, ఏ సమస్యను ఎలా దూరం చేసుకున్నారు, ఏ సందేహాన్ని ఎలా నివృత్తి చేసుకున్నారు, ఎలా సమాధానం వెతుక్కున్నారు, అది నిన్ను అనుసరించి ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన తెక్తేన భుంజే థామా వృధా కర్త సిద్ధం. ఈ భావనతో, అంత పరిమిత పరమాత్మ సమర్పణ భావనతో, ఈశ్వర ప్రణిధానం అనే భావనతో సర్వం తమను తాము సమర్పించుకున్నారు, ఆత్మార్పణం చేసుకున్నారు, ఆత్మ సమర్పణ చేసుకుని ఆచరించినారు, ఆనందాన్ని అనుభవించినారు. రోగాలు లేకుండా, బాధలు లేకుండా, సమస్యలు లేకుండా, అశాంతి లేకుండా, నిరాశ నిస్పృహలు లేకుండా హాయిగా జీవితం గడిపి జీవించున్నప్పుడే జీవన్ముక్తులై మోక్షానందాన్ని అనుభవించి మోక్షం పొందిన ఋషులు మహర్షులు ఎందరో. వారు జీవాత్మలే. వారు కూడా ఈ మానవ దేహంలో ఉండి పురుషార్థం చేసిన వారే. నేను కూడా అదే మార్గంలో ప్రయత్నం చేస్తున్నాను ప్రభు. జీవించున్నప్పుడే ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి, ఉత్సాహంతో ఉండాలి, ధైర్యంగా ఉండాలి. అందుకే ఈ ప్రయత్నం ప్రభు. నేను పురుషార్థిని ప్రభు. తమరే సెలవిచ్చినారు. ఓం క్రతో స్మర, క్లిబే స్మర, చిత్తం స్మర అన్నారు. హే క్రతు, హే కర్మశీలి, మానవ దేహం ఉన్నటువంటి జీవాత్మ, నీవు నన్ను స్మరించు, ఓముని స్మరించన్నారు. ఓం క్రతో స్మర అన్నారు. క్లిబే స్మర అన్నారు. నా శక్తి సామర్థ్యం ఏమిటో చూసుకోమన్నారు. నాలో ఉన్నటువంటి నైపుణ్యం ఏమిటి, నాలో ఉన్న విద్య ఏమిటి, లోపాలు ఏమిటి, బాధలు ఏమిటి అర్థం చేసుకోవాలి. అలాగే కృతం స్మర, నేను చేసింది ఏమిటి, చేస్తున్నది ఏమిటి, ఏ తప్పులు చేసినాను, ఏ తప్పులు చేస్తున్నాను తెలుసుకుంటూ, నిన్ను స్మరిస్తూ, నీ జపం చేస్తూ, నేను ధ్యానిస్తూ, నీ ఆదేశాలను పాటిస్తూ కనుక జీవిస్తే మోక్షమే మోక్షం. ఇప్పుడే మోక్షం, ఈ క్షణమే మోక్షం, జీవన మోక్షం. జీవించున్నప్పుడే, ఇహలోకంలో ఇప్పుడే, ఇక్కడే. అందుకే కుర్వన్నేవేహ కర్మ, ఇహ ఈ జన్మలో, ఇక్కడ ఈ లోకంలో కుర్వన్నేవా చేస్తూనే ఉండాలి. చూస్తూ కాదు, చేస్తూ ఉండాలి. గమనిస్తూ కాదు, అలా ఉండిపోవడం కాదు, గమనిస్తూ. గమనిస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి, వింటూ ఉండాలి, అన్ని చేస్తూ, అన్ని చూస్తూ, ఆచరిస్తూ ఉండాలి. కుర్వన్నేవా
చేస్తూనే అంటే ఆచరిస్తూనే ఉండాలి, పాటిస్తూనే ఉండాలి. అలా ఉంటే ఇక ఏది అంటుకోదు. అంటే ఏది అంటకుండా ఉండాలంటే శరీరం లేకుండా ఉంటేనే అంటుకోకుండా ఉంటుంది. జన్మరాహిత్యం, దేహరాహిత్యం, శరీరరాహిత్యం అయిపోతుంది. ఇక ఏ జన్మ ఉండదు, మోక్షమే. అప్పుడు నరళం అవుతాం. ఎక్కడ రమించకుండా ఉండాలంటే, ఎక్కడ ఆడకుండా ఉండాలి, ఏ ఆటల్లో మునగకుండా ఉండాలి అంటే, ఏ ఆకర్షణకు లోను కాకుండా ఉండాలంటే, నరళం కావాలంటే అది మోక్షమే సాధ్యం. ఈ శరీరం ఉంటూనే కూడా ఆ స్థితిని అనుభవించాలి. మోక్షానందాన్ని అనుభవించాలంటే పరమిత పరమాత్మ యొక్క ఆదేశాలు పాటించాలి. ముందుగా ఈశావాసమిదం సర్వం. ఈ వాక్యం అర్థమైతే చాలు. అంతా పరమిత పరమాత్మ యొక్క ఆవాసమే, నివాసమే. అన్నిటికీ నివాసం. మళ్ళీ పరమిత పరమాత్మ అన్నిటికీ నివాసం. అణువణువుకు, కణకణానికి, ప్రతి జీవికి, క్రిమి కీటకాదులకు, పశువులకు, పక్షులకు, మనుషులకు, అందరికి కూడా, ప్రతి చెట్టుకు, పుట్టకు, అన్నిటికీ కూడా, ఆకాశానికి, పంచమహాభూతాలకు కూడా, అన్నిటికీ ఆధారం, ఆవాసం, నివాసం, అన్నింటిలో నివాసం. ఇది వెనక అర్థమైతే ఇక ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరమిత పరమాత్మే భయపడతాం కాబట్టి. ఎందుకు భయపడాలంటే నియమాలు పాటించడానికి, పరమిత పరమాత్మ ఆదేశాలు పాటించడానికి భయపడాలి. నియమాలు పాటించకుండా రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి. పరమిత పరమాత్మ ఆదేశాలను ఆచరించకపోతే కష్టాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, విఘ్నాలు వస్తాయి, సుఖానికి బాధకాలు, యోగ బాధకాలు, యోగ విఘ్నాలు, వ్యాధి, స్థాన, సంశయ, ప్రమాద, ఆలస్య, అవిరతి, భ్రాంతి, దర్శన, అనబ్ధ భూమి తత్వ, అనవస్థిత తత్వాన్ని, చిత్త విక్షేప, తే అంతరాయ. విక్షేపాలు, చిత్త విక్షేపాలు, విఘ్నాలు వస్తాయి, సుఖ బాధకాలు వస్తాయి, మోక్షానికి అడ్డంకులు, ఆటంకాలు. ఆరంభంలో అసలైనటువంటి ఆటంకం వ్యాధులే. శారీరక వ్యాధులు, మానసిక వ్యాధులు వస్తాయి. వ్యాధి, స్థాన, సంశయ వ్యాధులు వస్తాయి, సంశయాలు వస్తాయి, సమర్పణం వస్తుంది, మానసిక సమర్పణం, శారీరక సమర్పణం, అజాగ్రత్త, నిర్లక్ష్యం, ఇవన్నీ కూడా ఆటంకాలే. ఆటంకాలను దూరం కావాలంటే ప్రభు ఈశావాసమిదం సర్వం, ఇది అర్థం కావాలి. ఇదొక వాక్యానికి అర్థమై చేసుకుంటే చాలు, ఇది ఒకటి పాటిస్తే చాలు, అన్ని అందులోనే వచ్చేస్తాయి. అందుకే ఈ ఉపనిషత్తు పేరు ఈశోపనిషత్తు. ఈశ్వరుని ఉపనిషత్తు, ఈశుని ఉపనిషత్తు, ఈశోపనిషత్తు, ఈశావాస్య ఉపనిషత్తు. ఈశ్వరుడు వాస్యమైనటువంటి ఉపనిషత్తు. ఎలా ఈశునిలో వాస్యం కావాలి, ఈశునిలో నివసించాలి, ఈశుని ఒడిలో ఉండాలి, ఈశుని గర్భంలో ఉండాలి, ఈశుని సన్నిధిలో ఉండాలి, ఆ మోక్షంలో ఉండాలో తెలిపే ఉపనిషత్తు ఇది మంత్రోపనిషత్తు, ఈశోపనిషత్తు, ఈశావాస్య ఉపనిషత్తు. ఈశావాస్యమిదం సర్వం. కేవలం వింటే సరిపోదు, వింటే అంటే సరిపోదు. కుర్వన్నే కర్మ అని సుమారుగా ఉంటే సరిపోదు, పురుషార్థిగా ఉంటేనే సాధ్యం. పరమ పురుషార్థం చేయాలి, పూర్ణ పురుషార్థం చేసినప్పుడే సాధ్యం. వేదంలో చెప్పినట్టు నడుచుకోవడానికి, పాటించడానికి పూర్ణ పురుషార్థం అవసరం ఉంది. ఇందులో మరణం సంభవించే పర్వాలేదు. మరణం కూడా సంతోషం, ఎందుకంటే మోక్షమే లభిస్తుంది కాబట్టి. ఈ కర్మలు చేస్తూ చేస్తూ కనుక మరణిస్తే మోక్షమే లభిస్తుంది. అటువంటి సుఖాన్ని ఇచ్చేటువంటి కర్మ వేదహిత కర్మలు, పరమిత పరమాత్మ అనుమతించిన కర్మలు చేయడమే, వేదానుకుల కర్మలు చేయడమే. అదే పంచమహాయజ్ఞాలు. జీవన విధానం అష్టాంగ యోగ సాధన విధానం. ఎలా పాటించాలి, ఎలా భావించాలి, ఎలా ఆలోచించాలి, ఎలా నిర్ణయాలు తీసుకోవాలో నేర్పించేది ఉపనిషత్తు. ఉపనిషత్తు, ఉప సమీపం, నీ అంటే నిష్ఠతో, నిరంతరం నియమాలతో, షద్ కూర్చోవడం, ఉండడం, వసించడం. ఉపనిషత్ మరొక అర్థం రహస్య విద్య, మరొక అర్థం బ్రహ్మ విద్య. బ్రహ్మకు సంబంధించిన విద్య బ్రహ్మ విద్య. ఉపనిషత్ అంటే బ్రహ్మ విద్య, ఉపనిషత్ అంటే రహస్య విద్య.
ఉపనిషత్ అంటే పరిమిత పరమాత్మ వద్ద నివసించే విద్య, ఉపాసన విద్య ఉపనిషత్. అందులో మొదటి ఉపనిషత్తు ఈశావాస్య ఉపనిషత్తు, ఈశోపనిషత్తు, మంత్రోపనిషత్తు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి అన్ని మంత్రాలే యజుర్వేద మంత్రాలు ఉన్నాయి. పరిమిత పరమాత్మ యొక్క ఆదేశాలు, ఉపదేశాలు, ఇవి సందేశాలు. కాబట్టి ఇది ఈశుని యొక్క ఉపనిషత్తు. దీనికి కర్త ఏ ఋషి కాదు. కఠోపనిషత్తు, కేనోపనిషత్తు, వాటికి ఋషులు ఉన్నారు, మహర్షులు ఉన్నారు, కర్తలు. కానీ ఈ ఉపనిషత్తుకు ఏ ఋషి కర్త కాదు, పరిమిత పరమాత్మయే. ఆ పరమకర్తయే ఈశుడే దీని కర్త. కాబట్టి ఈశోపనిషత్తు ఇది. ఈశావాస్యమిదం అనేది ఆధారం, పునాది. ఈ ఉపనిషత్తులను అన్ని మంత్రాల ఆధారం. ప్రతి మంత్రానికి సంబంధం ఈశావాస్యమిదం సర్వం. కుర్వన్నేదేహ కర్మాణి జీజీ విశేషతం సమాహ ఏవంతో నాణ్యతేతో వస్తే నకర్మ లిపితేనని. అక్కడ కూడా ఈశావాస్యమిదం సర్వం, అదే సమాధానం. తర్వాత మంత్రం అసూర్యనామతే లోక అంధేన తమసావృత తాన్స్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చ ఆత్మహనోజన. చివరికి ఈశావాస్యమిదం సర్వం. ప్రతి మంత్రానికి ఈశావాస్యమిదం సర్వాన్ని ఆ పూర్తి మంత్రం వర్తిస్తుంది. అనువృత్తి అంటాం. ప్రతి మంత్రానికి అనువృత్తి అవుతుంది. మంత్రం చెప్పడం మళ్ళీ ఈశావాస్యమిదం సర్వం, ఆ సంబంధం లేకుండా ఈశావాస్యమిదం సర్వం అది మొకటం అనుకోవచ్చు. అందుకే ఇది ఈశోపనిషత్తు, ఈశావాస్య ఉపనిషత్తు. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్. ప్రతిరోజు ప్రతిక్షణం కూడా ఈ వాక్యాన్ని మనం, ఈ మంత్రాన్ని జపం చేసుకోవచ్చు. ఈశావాస్యమిదం సర్వం. ఇంతైనా పర్వాలేదు. ఇంకా పూర్తి చెప్పాలంటే యత్కించ జగత్యాం జగత్ తేన తెక్తేన భుంజీథ మా గృధాకస్య సిద్ధన. ఈ ఒక వాక్యం తీసుకుని పర్లేదు. తేన తెక్తేన భుంజీథ, తేన తెక్తేన భుంజీథ, ఈశ్వరేణ తెక్తేన భుంజీథ, ఈశ్వరేణ తెక్తేన భుంజీథ, ఈశా తెక్తేన భుంజీథ. ఈశా అంటే తృతీయ విభక్తి ఏకవచనం. ఈశా, ఈశ్వరుని ద్వారా, ఈశ్వరుని ద్వారా. ఈశా తృతీయ విభక్తి ఏకవచనం. ఈశ్వరుని ద్వారా వాస్యం ఇదం జగత్, ఈ జగత్తంతా కూడా. ఇదం సర్వం, ఈ సర్వం జగత్తంతా కూడా ఈశ్వరుని ద్వారా, ఈశ్వరుని చేత, ఈశ్వరుని తోడ వసిస్తుంది. ఈశ్వరుడు లేకుండా ఇది ఉండడం లేదు, వసించడం లేదు ఈ ప్రపంచం. అలాగే ఈశ్వరుడే అన్నిటిని ఆచ్ఛాదితం చేసినాడు, అంతటా వ్యాపించున్నాడు, అంతటిని వసించి ఉన్నాడు. తేన తెక్తేన భుంజీథ. దీన్ని కూడా ఈ వాక్యాన్ని కూడా జపం చేసుకోవచ్చు. తేన ఈశ్వరేణ తెక్తేన భుంజీథ. ఈశ్వరుడు ఇచ్చిందే. కొందరు ఉంటారు భగవంతుడు ఇస్తే అంత భగవంతుని దయ అంటాం. భగవంతుడు ఇస్తున్నాడు, చేస్తున్నాం అంతే. సమర్పణ భావన. తేన తెక్తేన భుంజీథ, ఈశ్వరేణ తెక్తేన భుంజీథ. భగవంతుడు ఇచ్చిందే మనం భోగించాలి, అనుభవించాలి, సుఖపడాలి. మా గృధాకస్య సిద్ధనం. ఎవరి ధనాన్ని ఆశించకూడదు, లోభించకూడదు. లోభం పనికిరాదు, ఈ లాలస పనికిరాదు. ఎందుకంటే ఇది భగవంతుని ధనం. కస్య ధనం, ఎవరి ధనం? ఇది ఒక ప్రశ్న. ఎవరి ధనం? కస్య ధనం, భగవంతుని ధనం ఇదంతా. ఎవరి ధనాన్ని కూడా మా గృధ ఆశించకూడదు. ఈ వాక్యంలో 3 వాక్యాలు వస్తాయి. మా గృధ కస్య సిద్ధనం. ఎవరి ధనాన్ని ఆశించకూడదు. ఈ ధనం ఎవరిది? ఈ ధనం ఈశ్వరునిది. కస్య ధనం. ఈ మంత్రం అన్ని మంత్రాలకు ఆధారం, అన్ని మంత్రాలకు మొకటం ఈ మంత్రం. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన తెక్తేన భుంజీథ మా గృధ కస్య ధనం. అలా సోమరిగా ఉండకుండా ఉండాలంటే కుర్వన్నేవ కర్మ. ఇక పురుషార్థి కావాలి, లేవాలి. అంతా భగవంతుంది, కానీ చేయాలి. మన సేవకులం, కాపలదారులం, తోటమాలి చేసుకోవాలి. ఆ చెట్లను రక్షించుకోవాలి. ఆ ఉద్యానవనాన్ని, ఆ తోటను రక్షించుకోవడం అవసరం ఉంటుంది. అది కర్తవ్యం. కుర్వన్నేవ కర్మాణి. అలా జీవించాలని కోరుకోవాలి. వేదవిహిత కర్మలు, వేదము చెప్పినట్టు పాటించాలి, ఆచరించాలి. వేరే కర్మలు చేయకుండా ఉండాలి.
ఎప్పుడు సాధ్యం? ఒంటరిగా సాధ్యం కాదు. ఒకరు చేస్తే సాధ్యం కాదు. కనీసం ఇంట్లో ఉన్న వారైనా కలిసి చేయాలి. సంగచ్ఛద్వం సంవదత్వం సంవోమనాసికారం. సంగచ్ఛద్వం అందరూ కలిసి నడవాలి, ఆచరించాలి. సంవదత్వం కలిసి మాట్లాడుకోవాలి. ఏకాభిప్రాయం ఉండాలి. అప్పుడు సాధ్యమవుతుంది. అందుకే అందరు కలిసి చేయాలి. ఈశ్వరుని యొక్క ఆదేశం కుర్వన్ ఏవ ఇహ ఆదేశిస్తున్నారు. జీవించాలని కోరుకోండి, అలా విడిపోవాలని కాదు, జీవించండి. అలా చేస్తే మీకు ఏది అంటుకోదు. ఏవంతో అయినా అని చేస్తూ చేతో వస్తే అక్కడ ఏవంతో ఇలా చేస్తే నీకు ఏది అంటుకోదు. ఓ నరుడా, నీకు ఏది అంటుకోదు. నీలో ఏది ఉండదు. ఏ పాపం అంటుకోదు, ఏ పంకిలం ఉండదు, ఏ బురద అంటుకోదు. లేపనం లేదు. నా లిప్యతే, నా కర్మ లిప్యతే, కర్మ లేపనం ఉండదు. అప్పుడు కూడా మళ్ళీ ఈశావాసమిదం సర్వం. అలా పరమాత్మదే, ఈశుని యొక్క ఆవాసం ఇదంతా, ఈశుని యొక్క నివాసం ఇదంతా. అంటే పరమాత్మ యొక్క ఐశ్వర్యం ఇదంతా. ఈ ఐశ్వర్యానికి అధిపతి, స్వామి, యజమాని పరమిత పరమాత్మదే. అటువంటప్పుడు ఇక నాదంటే ఏముంటుంది, నాకంటే ఏముంటుంది? ఏ పరమిత పరమాత్మ, నాదంటూ ఏమీ లేదు, నాకంటూ ఏమీ లేదు, అంతా నీ కోరికే. ఇక నా కోరిక ఏమీ లేదు, అంతా నీ కోరిక ప్రభు. అందుకే ఈ సాధన, ఈ ప్రయత్నం, ఈ పురుషార్థం. హే పరమిత పరమాత్మ, నీవంతటా ఉన్నావు, సర్వాంతర్యామివి, సర్వవ్యాపకుడివి. నీవు ఉన్నావంటే అంతటా మోక్షం ఉన్నట్టే. మోక్షం పొందడానికి కాల దూరం లేదు, స్థల దూరం లేదు, కేవలం జ్ఞాన దూరమే. తెలుసుకోవడమే దూరం. తెలుసుకోకుండా ఉంటేనే దూరం, తెలుసుకుంటే దగ్గరే. నువ్వు దూరంగా ఉంటావు, దగ్గర ఉంటావు ప్రభు. తెలుసుకుంటే అతి సమీపంలో ఉంటావు, తెలియకుండా ఉంటే అతి దూరంలో ఉంటావు ప్రభు. అంతా నీదే, జగమంతా నీదే ప్రభు. ఓం ఓం ఓం. పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు అందరికీ ధన్యవాదాలు. బంధువులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, ఈశ్వరోపాసకులారా, మీ అందరికీ ధన్యవాదాలు, వందనాలు, అభినందనాలు, ఆశీర్వాదాలు. ఓం శం శుభం. ఓం 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 శాంతి. శాంతి పాఠం.